రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై బోధన్ రూరల్ సీఐ దాడి చేశారు. దీంతో బాధిత మహిళ సీఐ విజయబాబుపై ఎడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. తొలుత జాతరలో పర్సు పోయిందని పోలీసులకు చెప్పానంటుంది బాధితురాలు. మహిళా పోలీసులను సాయం అడుగుతున్న సమయంలో సీఐ వచ్చి నన్ను తీవ్రంగా కొట్టారని బోయి భాగ్య ఆరోపిస్తోంది. అంతేకాదు సీఐ విజయబాబుపై చర్యలు తీసుకోవాలని బోయి భాగ్య డిమాండ్ చేస్తుంది. అచ్చి పటా పట ఇక వేసిండు, పిర్రల మీద కొట్టిండు, మరో ఇతను తొడ మీద కొట్టిండు. తొడ కమిలిపోయింది, పిర్రలు బాగా కమిలిపోయినాయి. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతుందో అని ఫాలో చేయించిండ్రు. ఫాలో చేస్తే ఇంకా ఈమె ఎల్లన్న పడుతుందా లేకపోతే ఇంటికి పోతుందా అని మా దూపలికి వెళ్తాక చిన్న దగ్గర 50 రూపాయలు ఉన్నాయని నేను ఇక ఆడికెళ్ళి బండి మీద మామూలైన బండి మీద ఎక్కి ఆయన సగం రోడ్డు దిగిన. మళ్ళా వేరే ఆయన బండి మీద ఎక్కి ఆడికెళ్ళి మా గేటుకు దిగిన. కొట్టింది సీఏ సారు. అంత పెద్ద సారే కొట్టినంటే ఈ రోజులల్లా మగోళ్ళకే కొట్టే కానూన్ లేదు అంటుండ్రు. అటువంటి ఆడపిల్లని నేను నాకు కొట్టిందంటే నేను నలుగురు నా ఊరు అందరు చూడంగా కొట్టిందంటే నేనేం ముఖం పెట్టుకొని బతకాల సారు? నేను ఎలా బతకాలా? రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి మహిళపై సీఐ దాడి చేసినట్టు ఈ కర్కశమైన ఘటన అయితే చోటు చేసుకుంది. అసలు ఎందుకు ఈ దాడి ఎందుకు చేశారు? అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళపై దుస్తదులాడుతూ లాఠీతో కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా రేంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన భాగ్య అనే మహిళ ఆ కుటుంబంతో సహా ఆ జాతరకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె పర్సు దొంగలించబడింది. ఈ క్రమంలోనే ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు భాగ్య తన కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిన క్రమంలో అక్కడికి వచ్చిన సిఐ విజయబాబు ఆమెపై దుస్తోదలాడుతూ అలాగే లాఠీతో కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన దెబ్బలు ఏవైతే ఉన్నాయో లాఠీతో కొట్టిన దెబ్బలను కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి చూపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఫిర్యాదు చేసినందుకు వచ్చిన మహిళపై సిఐ విచక్షణారహితంగా దుస్తోదలాడుతూ లాఠీతో కొట్టడం పట్ల అటు స్థానికంగా ఉండే మనవర్గంలో నేతలతో పాటు ఇతర గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పర్సు పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఒక సిఐ ఇలా లాఠీ చార్జ్ చేయడం చాలా చట్టవిరుద్ధం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటేనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై లాఠీతో కొట్టడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటు నిజామాబాద్ సిపితో పాటు స్థానికంగా ఉండే ఏసీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఆ సిఐ విజయబాబుపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రేంజల్ బండల దూపల్లి గ్రామానికి చెందిన భాగ్యతో పాటు అది వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. అయితే స్థానికంగా ఉండే ఏసీపీని కూడా రాజును సంప్రదించడం జరిగింది. అయితే ఫిర్యాదు అందింది. ఫిర్యాదుకు సంబంధించి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా దీనిపై విచారణ జరిపిన అనంతరం సిఐపై చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక ఏసీపీ కూడా రాజు తెలపడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటేనే మరోవైపు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన మహిళపై విచక్షణారహితంగా లాఠీతో కొట్టడం పట్ల మాత్రం స్థానికంగా ఉండే మనవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా సిఐపై కఠిన చర్యలు చేపట్టాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా వారు సిపితో పాటు అది ఏసీపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ కిషోర్, ఇదివరకు కూడా మనం చూసాము, ఇదివరకు కూడా ఇలా ఆడవాళ్ళ పైన పోలీసులు దాడి చేయడం అనేది ఇదివరకు గతంలో చూసాము, ఇప్పుడు ఇది చూస్తున్నాం. సో వీటిని ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్ గా? అయితే గతంలో చూసినట్లయితే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా గతంలో బాధితులు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి. అయితే గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు లేడీస్ సంబంధించిన మహిళలకు సంబంధించిన ఒక క్యాబ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రిసెప్షనిస్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా పరిస్థితులు మారుతున్నాయనే క్రమంలో మళ్ళీ ఈసారి నిజామాబాద్ జిల్లాలో ఇటు బోధన్ మండలం రేంజల్ మండలంతో పాటు ఇటు ఎడపల్లి మండలం కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒక మహిళ
ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ తో పాటు రిసెప్షనిస్ట్ గా మహిళలు మాత్రమే ఆమెతో మాట్లాడి ఫిర్యాదు తీసుకోవాల్సి ఉంటది, పంపించాల్సి ఉంటది. ఈ క్రమంలో అక్కడికే వచ్చిన సిఐ విచక్షణారహితంగా బూతులు తిడుతూ మరి మహిళపై లాఠీతో కొట్టాడంటూ కూడా మహిళ ఫిర్యాదు చేసింది. తనపై ఉన్న దెబ్బలను కూడా మీడియా ముందుకు చూపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది మహిళలను విచక్షణారహితంగా కొట్టిన సిఐ విజయ్ బాబును ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, అలాగే కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు భాగ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళన చేపడతామంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది.